అమ్మాయిల కోసం చచ్చిపోయేటోళ్ళకి చెప్తున్నా, అమ్మల కోసం బతకండి. Any more happy returns of the day, Amma? మా అమ్మ చిన్నప్పుడు మా నాన్న గురించి కొట్లాడి కోసుకుని గులాబ్ జామున్ వరకే వాళ్ళని నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏడికి ఫస్ట్ టైం వీడికి తీసుకొచ్చిన ఇవన్నీ నాకు అసలు ఇష్టం ఉండే కానీ తీసుకొని వచ్చింది కాబట్టి చేసుకో. సో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నా. ఇవాళ ఏంటంటే ఇవాళ ఒక స్పెషల్ డే. ఏంటంటే ఇవాళ మా మమ్మీ బర్త్డే అని చెప్పైతే నేను మా మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్ చేయడానికి అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ పార్టీ హౌస్ అయితే ఎన్నో లేదు, ఇది మన ఏస్రావు నగర్లో అయితే ఉంది. కింద మీకు డీటెయిల్స్ అన్ని కావాలంటే ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మస్తు కిరాకు ఉంటుంది ఈ లోపల మొత్తం చూస్తే మీరు. సో మా అమ్మకైతే తెలియదు, మా చెల్లెకి ఫోన్ చేసి జర ఇటు సైడ్ తీసుకురా క్యాబ్ బుక్ చేసుకుని అని చెప్పిన. ఆల్రెడీ వాళ్ళు ఆన్ ది వే, వాళ్ళు వస్తారు. రాగానే చిన్న సర్ప్రైజ్ నా తరఫున మంచిగా కేక్ కటింగ్ ఎప్పుడు చేయలే మా మమ్మీ ఇట్లా అట్లా అని చెప్పి నాకే అనిపించింది ఇట్లా తీసుకొచ్చి ఓపిద్దామని. ఎవరికి చెప్పలేదు, నేను డైరెక్ట్ వచ్చేసిన. ఎందుకంటే ఇమ్రాన్ వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నారు, నేను కూడా ఆడలేను. ఇక ఇర్ఫాన్ వీళ్ళంతా చిన్నవాడు ఇంటికాడ ఉంటాడు కాబట్టి పిలవాలి. సో బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేసామని అనుకుంటున్నా. చూసే మా మమ్మీ బర్త్డే కోరో వచ్చినా చూస్తే మీరు పర్సన్ అయిపోతారు. ఇగో ఫస్ట్ మన ప్రభాసాన్ని అయితే ఎంట్రీ కొట్టేసాడు. ఎవరు రాలే అని బాధపడకుండా ఇగో మా అన్న అయితే నాతో ఉన్నాడు. ఇంకొక అన్న చూపిస్తుందా? ఇగో మన కళ్యాణ్ అన్న కూడా వచ్చేసాడు మా మమ్మీ బర్త్డే. Ladies and gentlemen, boys and girls and all the fans. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకొక ఆయన చూస్తే అయితే పరిచయం అయిపోతారు. మన జై బాలయ్య అన్న కూడా చేసిండు. వచ్చినాక నా బర్త్డే ఎందుకు కాదు. సో మా అమ్మ అయితే వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తాం. మా అమ్మ రాగానే కొంచెం సర్ప్రైజ్ అయితే చేస్తాం. ఆ కేక్ కట్ చేస్తే మా అమ్మ ఖుషి అవుతుంది. ఎందుకంటే ఆమెకి తెలియదు అసలు, బయట ఏం తెలియదు. ఇక లోపలికి వచ్చినాక లైట్లకి ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం అవుతుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏమైతుందేమో మా ఆయన ఏమేమి చేపిస్తుండేమో నన్ను అయితే జైల్లోనే చూస్తున్నట్టుంది. అంత మంచిగా గాలి వస్తుంది. జిందగీలో ఫస్ట్ టైం వచ్చి నాకైతే తెలియదు ఇవన్నీ రావడము. తీసుకొచ్చిండు, తెలియదు నాకు నిజంగా తెలియదు. ఫస్ట్ టైం వచ్చింది మా అమ్మాయికి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన. ఈ జనరేషన్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. పాపం వాళ్ళకి ఏం ఆశలు ఉన్నా కూడా మీరు తీర్చండి. వాళ్ళు మనని ఏం అడగరు, కానీ మీరు ఎక్కడికంటే అక్కడికి తీసుకోండి. నేనైతే తీసుకోమని చెప్పలే, వాళ్ళు ఏం చెప్పరు, మన పేరెంట్స్ మనకి ఏం చెప్పరు, కానీ అన్ని మనమే అర్థం చేసుకొని వాళ్ళని తీసుకోవాలి. నీకు పోవాలని ఉంటది కానీ నువ్వు చెప్పవు కదా. మనం ఎంతలో ఉన్నామో అంతలో ఉండాలనిపిస్తుంది. నాకు కూడా అట్లా అనిపించి నేను కానీ మా అన్న వల్లనే ఇది దాకా వచ్చినావు. మళ్ళీ ఏడికి రాలే మేము ఇంతవరకు. ఇదేదో చూడంగానే అంత కొత్తగా అనిపిస్తుంది, అందుకే చెప్పిన. కొత్తగా అనిపిస్తుంది. మా అమ్మకి నెక్స్ట్ కేక్ కటింగ్ ఒక్కటే అయింది అనుకో, మంచి ఇంటివే వాడుకోవచ్చు. ఏమంటావు అమ్మ? ఏమన్నా మన గిఫ్ట్ నాకేమన్నా ఇస్తే పైసలు గీసాలు ఏమన్నా? నేనే గిఫ్ట్ రా నీకు. నాకు నువ్వు గిఫ్టే కానీ ఇంకేమన్నా పైసలు ఏమన్నా ఇస్తాయేమో అని. ఎంత ఇస్తావు చెప్పారా? పడతారా గిఫ్ట్? నేను అడిగినప్పుడు ఇస్తావా? ఏమో చెప్పు. 100 రూపాయలు. 10 రూపాయలు ఇస్తుంది కాలేజీ పోయేటప్పుడు. 100 రూపాయలు ఇస్తాను అంతే. 10 రూపాయలు తీసుకొని పోతుంది నేను కాలేజ్ కి. ఇప్పుడు ఇంకా 100 రూపాయలు ఇస్తా అంటుంది. 100 రూపాయలా? ఇట్లా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఒక్కొక్క రూపాయి 10 మంది, ఒక్కొక్క రూపాయి 100 కొనొచ్చు. ఏమోనొచ్చు. ఏదన్నా ఒక్క రూపాయి వస్తున్నా కొను, 100 ఐటమ్స్ కొనొచ్చు.
వంట మీకు అయిపోయింది కానీ ఇప్పుడు అయితే మనం అడిగి పోదాం కేక్ కోసం పోదాం. అది ఇంకా రెడీ కాలే. సర్ప్రైజ్ అయితే మంచిగా ఖుషి అయిపోతావు. రూమ్ చూసాను మేము ఇదే ఖుషి అయిపోయినాం కానీ ఇంకా అది నాకు తెలియదు కానీ ఇంకా ఇది కాదు. ఇది మంచిగా టీవీ చూడొచ్చు నువ్వు. ఇగో అది రిమోట్ టీవీ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇక టీవీ చూడొచ్చు పురుసతిగా. ఇది కావాలంటే మీకు కింద నంబర్కి అయితే ఫోన్ చేయరు. మంచిగా అంతే ఫోన్ చేయరు. పక్క రూమ్ లో అయితే కూర్చోబెట్టేసిన. మన నవీనాన్న చూసావు మెల్ల నెక్స్ట్ చేపించుకుందాం అని చెప్పి రెడీగా ఉన్నాడు. అలా పాప బర్త్డే ఇలా చేస్తున్నా ఇల్లనే చేసేస్తున్నా నవీనాన్న కూడా. ఇగో మన జట్టు బాయ్, ఇగో మన కెమెరా బాయ్ నవీన్ బాయ్ కూడా వచ్చేసిండు ఇప్పుడే. మంచిగా మనకి మంచిగా కెమెరా తీసుకొని సెటప్ పిల్లల ముందుకు వచ్చేసిండు. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఫోటోలు గీటోలు తీసానా? మంచి ఫోటోలు తీయాలా? మళ్ళీ ఒక ఫోటో తీయా స్టిల్ దారా. ఇక్కడ నవీన్ బాయ్ నంబర్ కూడా ఇస్తున్నా. ఎవరికైనా ఫోటోగ్రఫీ వాళ్ళంటే మన నవీన్ నాకు ఫోన్ చేయాలి. ఇద్దరు పేర్లు నవీన్. చాలు ఇవాళ అయితే ఇప్పుడు మా మమ్మీ అయితే లోపల తెచ్చేద్దాం. సెలబ్రేషన్స్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం సర్ప్రైజ్ అయితే లోపల పోదాము. దా పదా కళ్ళు మూసుకో. లోపల మూసి అన్నాడు కింద వాడేస్తాం. కింద వాడేస్తాం. మాకైతే పోదా అద్దా నడు నడు. అదే ఏం కాదు నేనున్నా నడిపానికి. నా చేయి పట్టుకున్నాడు. స్నో అయిపోతాం మంచిగా. ఇట్లా పొగలు వస్తాయి. ఈమెకైతే ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. మనం లోపల ఎలికలు ఉన్నాయని మీకు తెలియదు. ఇప్పుడు ఎక్కువ ఎలిక మీదకి ఎక్కినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వేసుకోతున్నావు నేను నాలేకుండు బల్కు. ఇక అయితే మంచిగా ఏమైనా వస్తుందా లేదంటనా? వచ్చాయమా నాన్న వచ్చాయి వచ్చేసి ఒకేసారి వెన్న అన్న పోగా. ఏం లేదు నువ్వు చూడు కాలి చెట్టు పోయి. ఓ చూడు అడిగోదు మాడి వెనకది ఏం కదా అక్కడ వెనక ఇంకా బలి పెట్టలే కది నెత్తి మీద బలి పెట్టలే కదా. అంటే డబల్ బెడ్రూమ్ మీకోసం ఉన్నాడు. అది ఎత్తి నెత్తి మీద బల్లి. నువ్వు అలా చూడు ఈ బల్లిని ఆగు. ఫస్ట్ ఇదొద్దు. ఇక పట్టుకో. ఇది చేయబెట్టు. సరే తీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. అది పెట్టు మమ్మీకి పెడుతున్నా. ఏమైంది ఇవన్నీ ఏందిరా అంటే అట్లా ఉంటుంది అనుకో. అన్నదిరా టేకింగ్ తీసుకుంటాడు. చెప్పినా నవీనా నా ఫోటోగ్రఫీ అనవు. ఫస్ట్ మనకి ఇన్స్టెంట్ రీల్స్ కూడా ఆయననే తీసిస్తుంటాడు అప్పుడప్పుడు. రైట్ అనా స్పార్కిల్ పెడుతున్నావా? ఫస్ట్ ఇది పెట్టా. హ్యాపీ బర్త్డే పట్టుకో. హ్యాపీ బర్త్డే మమ్మీ. అందరికి చెప్తుంది మా అమ్మ. ఇనోరీ చెప్పు. చెప్పమ్మా. అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అమ్మాయిల కోసం చచ్చిపోయేటోళ్ళకి చెప్తున్నా, అమ్మల కోసం బతకండి. నేను అమ్మ కోసమే బతుకుతున్నా. మనకు అమ్మాయిలకి సెట్ గారు బయట బాయ్ చెట్టు బాయ్. సో హ్యాపీ బర్త్డే. సిగరెట్ తాగుతావుగా బాయ్ బాగానే. నా మీద విలువలు ఇగో పట్టుకో. హ్యాపీ బర్త్డే. నాలో బలమే మొత్తం. ఏం కాదు బర్త్డే. కేక్ చాలా నా గుండె మీద పడుతుంది. నీ గుండె మీద రైటా అన్న నీకు వచ్చినా షార్ట్లో దా కొయ్ చేపట్టుకో గాయ.
హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ మమ్మీ. ఇగో ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. రైటానా అదే నేనే వస్తాను. నేను కూడా అంటే పోవాలా అసలు లెక్క చూస్తే. అమ్మా ఇది చూడు. రాముడు నీదే పెట్టు. జూమ్ ఎక్కువ అవుతుంది నాకు అనిపిస్తలేదు. క్లారిటీ నేను కూడా పోతా మళ్ళా. తల్లి ఇది చూడు. నేను పోతున్నా మళ్ళా. నేను మళ్ళా చేస్తా. జరుగు మధ్యలో ఇదానా బర్త్డే. ఇక వాటు నీ పేరు నువ్వే తిని. హ్యాపీ బర్త్డే. అలా మంచిది అనా ఇది తీసేసా కేకు తింటావా? సో ఇప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు? నీ ఒప్పిట్రా మంచిగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి దాంట్లో నేను ఎప్పుడు రాలే బాబు. నా కొడుకు తీసుకొచ్చిండు, ఇద్దరు కలిసి తీసుకొచ్చి ఇక్కడికి వస్తాను కూడా నేను ఇవాళ అనుకోలేదు. అసలు తెలియకుండా తీసుకొచ్చి బర్త్డే చేస్తారు. ఇవన్నీ నాకు అసలు ఇష్టం ఉండే కానీ తీసుకొని వచ్చింది కాబట్టి చేసుకుంటాను ఇవన్నీ. మా అమ్మకి ఏబిసిడి కూడా రావు. మమ్మీ అలా సంతోషం ఉన్నావులే మనం. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏడికి ఇవాళ ఫస్ట్ టైం ఇడికి తీసుకొచ్చినావు. ఇట్టంటోడు గాని ఊరికొక్కడుంటే చీగు చింతలన్నీ తీరిపోయిన గిఫ్ట్లు తెచ్చిరంట వీళ్ళు. ఇది అది పెట్టుకోవాలా? అది పెట్టుకోపోయే మీరే కింగ్ క్యూను అన్ని అందరు కింగులు. అది తీసి అది తీసి తీయరా వాళ్ళు తీసారు. అది అత్తమ్మ తీస్తుంది. మీ అత్తమ్మ కబడ్డీ కొట్టరు కబడ్డీ కొట్టరు ఉండాల. అరే చూపిస్తలేదు. చూపెడుతుంది. ఉల్టా ఉల్టా నువ్వు చూసుకోండి ఎట్లా. బాగుందా మమ్మీ? సూపర్ ఉంది ముని. థ్యాంక్స్ చెప్పా. మునికో ముద్దు పెట్టు. తెచ్చినామ్మా గాయత్రమ్మ. ఏంటది? ఓపెన్ చింపు ఎట్లా ఏ దానా ఇంపు ఏముందా మళ్ళా? చింపేసి ఎట్లా పడితే అట్లా. వాచా? నాకు తెలిసి బిర్యానీ పెట్టినట్టు. నాకు వాచా అనిపిస్తుంది. పాపం చూసిరా ఎట్లా తీయాలో కూడా తెలియదు ఆమెకు. 150 రూపాయి 150 బిల్లు ఉంది అలా చూసుకో. ఈ ఎంతనా మళ్ళా నాకు ఇస్తారు బాగానే కొనుక్కుంటారు మీరు అన్ని. తీసి చేయి పెట్టు. మళ్ళీ అన్నాడు గిఫ్ట్ ఏం తెచ్చినావు? అంత చేసినావు కదా నిన్నది కడుపు. ఇంకా నేను కూడా నీకు కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చినామ్మా ఇలా. నువ్వు మాత్రం ఇంతసేపు ఉన్నా చాలు మాకు. కాస్ట్లీ గిఫ్ట్ కావాలి నీకు? తెచ్చుదా. అట్లాంటి గిఫ్ట్ మా దగ్గర కూడా ఉన్నాయి. అయ్యో మా అమ్మ చిన్నప్పుడు మా నాన్న గురించి కొట్లాడి కోసుకుని ఇట్లుంది కథ. అట్లా నేను బాధలు పడ్డా కాబట్టి వాడు పడొద్దని చెప్తున్నా. బాధలు పడ్డా కాబట్టి ఆయన పడొద్దని మొన్న డైలాగ్ కొట్టినావు. అదే చెప్పిన ఇప్పుడు. ఏం చెప్పినావు అమ్మా? మంచిగా అమ్మా గిఫ్ట్. ఇప్పటిదాకా తీసే ఆడపిల్లల కోసము సావద్దు, ప్రాణం ఇచ్చిన తల్లి కోసం బ్రతకాలి. ఇవన్నీ నీ దగ్గరికి వచ్చినట్టునే నాకు మళ్ళీ డైలాగ్ చూస్తున్నా కదా చచ్చిపోయేటి అన్ని పిల్లల్ని. పాపం ఓలే చచ్చిపోతున్నా అమ్మా మీరు ఏజలేకలకి. రైట్ మొత్తానికి అయితే బర్త్డే అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అమ్మా? హ్యాపీ బర్త్డే. లాస్ట్ ఇంకోసారి ఈ ఇది వచ్చి ఈ హాల్ వచ్చేసి ఎవడదంటే ఆలే అనేది ఏమంటారు
పార్టీ ఈ పార్టీ హాల్ వచ్చేసి మన ఏస్రావు నగర్ లో ఉంది. ఎవరికైనా కావాలంటే కింద ఒక నంబర్ ఇస్తున్నా, ఆ నంబర్ కి అయితే కాంటాక్ట్ కండి. అన్నట్టు రానా మన నవీన్ భాయ్ ఎవరికైనా ఫోటోలు ఎవరికైనా మంచిగా తీయాలంటే వీడియో కూడా వీడియో అన్ని ఫోటోగ్రఫీ నవీన్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. ఇంకోటి అన్న నంబర్ కూడా పెడుతున్నా. ఎవరికైనా కావాలంటే అన్నకి పర్సనల్ గా రావాలన్నా వస్తాడు, ఫోటోలు తీసి మంచిగా రిజల్ట్ అయితే మీకు ఇస్తాడు. కింద ఉన్న నంబర్ కి అయితే అన్న గురించి అయితే కాల్ చేయండి. ఓకే ఇక మన గులాబ్ జాములు ఎవరికైనా కావాలండి మన జట్టుబాయ్ ఏడిపోయినా మంచిగా మనతో ఉంటాడు. మంచిగా మన దగ్గర ఇంకా కార్ రాలేదు, ఇంకో 2-3 నెలల కార్ గీర్ అన్ని కొనేసాం. అప్పటిదాకా మన జట్టుబాయ్ ఉంటాడు. అప్పుడు కూడా వదిలా, ఎందుకంటే జట్టుబాయ్ నడపాలి కార్. ఏమంటావు జట్టా? ఫస్ట్ కేక్ తిను అన్న, కేక్ తిన అన్న కేక్ తిను రైట్ అమ్మా. ఆయన రాడైనా వీడియోలో నీకు చూపిస్తా సినిమా పట్టుకో పట్టుకోనా వీడియో ఆఫ్ చేసి అయిపోతుంది. ఏదో వచ్చింది చూడు జర ఇలా పిల్ల అన్నదంట వీడియోలో రాగారు. అందుకే మధ్య వస్తలేడు. ఇప్పుడే డైలాగ్ కొట్టింది ఆంటీ, అంత మంచి డైలాగ్. అవునా? నేను ఇంకా మంచి లెక్క చూసే. రైట్ సో హ్యాపీ బర్త్డే, బాయ్. అరే బాయ్ చెప్పురి, ఇంకేం చేసప్పుడు రీడా. ఓకేనా బర్త్డే బాయా? రైటా అన్నా? రైట్